మా సీతారాములను అనుకుంటాం, శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ తలుచుకుంటాం. మేము 100 ఏళ్ళు పోరాటం చేసి మేము అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఇంకా ఆ ఉత్సవంలో ఆనందంలో ఉన్నాం. మేము ఆ మాటలు విన్నప్పుడు కడుపు మండదా? మాకుండే ఎమోషన్స్ ఇక్కడి పార్టీలకు, ఇక్కడి రాజకీయ వ్యవస్థకు కూడా మీరంటేనే ముద్దు. మైనారిటీల హక్కులు రక్షణ పేరుతో హిందువులకు అన్యాయం చేస్తున్నాయి పార్టీలు. ఇంకోటి, ఈ ప్రవీణ్ తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. అతని అంత్యక్రియలు కూడా క్రిస్టియన్ పద్ధతిలో జరిగినాయి. పేరేమో ఇంకా ప్రవీణ్ పగడాలని ఉంది. ఏంటి అసలు లింక్ ఉందా ఏమన్నా? ఒరిజినల్ పేర్లు, మీ ఒరిజినల్ పేర్లు ఉంటాయి కదా, పేర్లు పెట్టుకోకుండా ఎందుకు తిరుగుతున్నారు ఇట్లా? ఇస్లాంలోకి మారిన వాళ్ళు వెంటనే పేర్లు మార్చుకుంటారు. చాలా క్లారిటీ ఉంది ఇస్లాం. దిలీప్ అనుకుంటా, ఏఆర్ రెహమాన్, ఇట్లా మతం వెంటనే పేరు మార్చుకున్నాడు, మతం మారిపోయింది. ఏఆర్ రెహమాన్ వంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మీరు మాత్రం అవే పేర్లతో కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా చేస్తున్నారా? అర్థం కావట్లేదు. పండగలు చేస్తారు ఇక్కడ,